తిమోతికి రాసిన రెండవ పత్రిక 22nd verse. 22 వచనం 2:22. Let's read this portion all together. అందరము కలిసి చదువుకుందాం. Be also youthful lusts, but follow righteousness, faith, charity, peace with them that call on the Lord out of a pure heart. The first thing is fleeing, మొట్టమొదటిది పారిపోవటము అనేది, and the second thing is after we escape from the things, what ought we do? We need to pursue the things వాటి నుంచి which are beneficial to us. వాటి నుంచి పారిపోయిన తర్వాత వెంటాడే విషయాలు ఉంటున్నాయి, ఏవైతే మన జీవితాన్ని మేలుకరంగా తీసుకొచ్చేవి. So Paul is writing to young Timothy. యవనస్తుడైన తిమోతికి పౌలు గారు రాస్తా ఉన్నారు ఈ పత్రికను. So something and something or someone something cleave us. ఎవరైనా ఒకళ్ళు కానీ ఏదైనా ఒకటి కానీ అది మనల్ని పట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. Our mental emotions cleave us. మన భావోద్రేకాలు మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. Worldly attractions cleave us. లోక సంబంధమైన ఆకర్షణలు కూడా మనల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. So the things which are not pleasing to the Lord, from them we must flee. ఏవైతే దేవుని దృష్టిలో ఇష్టము కానిటువంటి ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మనం పారిపోయే వారంగా ఉండాలి. For example, Exodus 14:5. ఉదాహరణకు Exodus నిర్గమకాండము 14 and 5. 5వ వచనము. Exodus, it's very చదువుతాను. ప్రజలు పారిపోయినట్లు ఐగుప్తు రాజునకు తెలపబడినప్పుడు ఫరో హృదయము అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మన ముందడికిలాగూ చేతిమి, మన సేవలో నుండకుండా ఇజ్రాయేలీయులు ఎందుకు పారిపోతిమి అని చెప్పుకొనిరి. When Egyptians or the king of Egypt, Pharaoh knew that the Israelites are flee from Egypt. ఎందుకు వారు ఐగుప్తు నుంచి వారు పారిపోయారని ఫరో అనుకుంటా ఉన్నాడు. So when he knew that the Israelites free from Egypt, and Pharaoh turned against the people of Israel. ఎప్పుడైతే ఐగుప్తు ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి వెళ్ళిపోతా వచ్చారో ఆ విషయం తెలిసిన వెంటనే వారికి వ్యతిరేకముగా ఒక్కసారిగా లేపుతా ఉన్నాడు. So what did Israelites ఇజ్రాయెల్ do when they were in Egypt? ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు ఐగుప్తులో? They fled from the land of Egypt. వారు ఐగుప్తు దేశం నుంచి వారు పారిపోతూ ఉన్నారు. What is the meaning of Egypt? ఐగుప్తు అనగా దానికి అర్థం ఏంటి? The meaning of Egypt is the world. ఐగుప్తు అనగా లోకము అని సాదృశ్యముగా కనబడతా ఉంది. As we are the children of God, we must flee from the place called Egypt. మనం దేవుని పిల్లలుగా ఐగుప్తు అన్న లోకము నుంచి మనము వేడలేపోయే వారంగా ఉండాలి. So all in the world is filthy. ఎంతైతే లోకం అంతా కూడా నింపబడింది ఏమిటనగా దుష్టత్వముతో నింపబడింది. There is a lust of eyes, lust of flesh and pride. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కలిగినదిగా లోకము కనబడతా ఉంది. So we must flee from the land of Egypt. ఐగుప్తు అన్న ప్రాంతము నుంచి మనము పారిపోయే వారంగా ఉండాలి. If we are linger in the same place when we are cleansed by the precious blood of Christ Jesus, that means when we are redeemed from our sin, so we immediately what we do is we need to off to other place. మనము రక్షణ పొందిన దేవుని ప్రభు రక్తము చేత కడగబడి విమోచించబడిన దేవుని పిల్లలముగా ఆ లోకము దగ్గర ఎట్టి పరిస్థితుల్లో సంచరించకూడదు. వాటి నుంచి మనము వేరే ప్రాంతానికి వెళ్ళే వారంగా ఉండాలి. వెంటనే Many are here,
sitting here are born again ఇక్కడ కూర్చున్న children of God. ఇక్కడ కూర్చున్న చాలా మంది పిల్లలు దేవునికి రక్షణ పొందిన వారిగా ఉన్నారు. You are enjoying the greatness of the salvation of God. మీరు ఎంతో దేవుడిచ్చినటువంటి రక్షణ ఎంతో ఆనందించే వారిగా ఉన్నారు. So you are enjoying the heavenly things. పరలోక సంబంధమైన వాటిని మీరు ఆనందించే వారిగా You are ఉన్నారు. enjoying God Himself. దేవుణ్ణి కూడా సంపూర్ణంగా మీరు ఆనందించే వారిగా ఉన్నారు. You know the attributes of Christ Jesus. You know the attributes of Christ Jesus, the God. ప్రభువారి యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణగుణాలు మీరు ఎరిగిన వారిగా ఉన్నారు. So you are enjoying. అందు నిమిత్తమే మీరు ఎంతో ఆనందిస్తా ఉన్నారు. Day by day you are enjoying Christ Jesus, having the fellowship with Him. దేవునితో అంటున్న సంబంధ బాంధవ్యం కలిగిన వెళ్తున్న క్రమంలో మీరు ప్రభులో ఆనందించే వారిగా ఉన్నారు. So while you are enjoying the fellowship of with God, Christ Jesus, what is the fellowship with the world? The same time. దేవునితో అధిక సంబంధం కలిగిన వారు మీరు లోకముతో ఏ సంబంధం ఉంటది? So we cannot be servants both to the world as well as to Christ Jesus. యేసుక్రీస్తు ప్రభువారికిను లోకమునికి కూడా మనము దాసులుగా ఉండలేము. We must be a servant to a single person, not to both. ఏదన్నా ఒక్క వ్యక్తికి మాత్రమే మనము దాసులంగా ఉండము. అయితే ప్రభువుకు లేదంటే లోకానికి. Either we must be a servant to the Satan or to the Christ Jesus. సైతానుకు దాసులుగా ఉంటారా లేక యేసుక్రీస్తు ప్రభువారికి దాసులుగా ఉండటమో? Satan is the master of the world. ఈ లోకానికి మొత్తము అధిపతిగా ఉన్నాడు సాతానుడు. So when he is ruling this world, we need to flee from the same world. ఈ లోకాన్ని పాలిస్తున్నటువంటి సాతాను ఆ లోకం నుంచి మనం పారిపోయే వారంగా ఉండాలి. So we are so peculiar. మనం ఎంతో ప్రత్యేకించబడిన వారంగా ఉన్నాము. And we made royal priests to the Lord. మనము దేవుడికి యాజకులుగా చేయబడతా వచ్చినాము. So we have enjoying the privilege which God has given in our life as priests, royal priests. దేవుడు మనకిచ్చినటువంటి సమాధానాన్ని మనం ఆనందిస్తున్నాము, ఆనందించలో ఉన్నాము. So many times I said to you, we are greater than the holy people. లోకంలో ఉన్న వారి కంటే కూడా మనం ఎంతో ప్రత్యేకపడిన వారం అన్న విషయాన్ని మీకు అనేకసార్లు మీకు చెప్తా వచ్చాను. Our life is greater than their life. వారి జీవితముల కంటే మన జీవితం ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రఖ్యాతిగానది. Our destination is different to theirs. వారి యొక్క అంతము కంటే మన అంతము ఎంతో ప్రాముఖ్యమైనది. And our walking is different to theirs. వారు నడక మన నడకకి కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. Our hope is different to their hope. మన ఆశ కూడా వారి ఆశ కంటే కూడా వేరుగా ఉంది. నిరీక్షణ. Our faith is different to their. మన విశ్వాసము కూడా లోకంలో విశ్వాసముల కంటే కూడా వేరుగా ఉంది. Everything is different. ప్రతిదీ కూడా వేరుగానే కనబడతా We are ఉంది. so peculiar to these people. వారి కంటే కూడా మనం ఎంతో We ప్రత్యేకించబడినవారు. must not be mingled with them. వారితో అందుకనే సాంగత్యం కలిగి ఉండకూడదు. Though we are having those we need to meet them in schools or in colleges or in our workplaces, we must not mingle with them. సాధారణంగా మనం వాళ్ళతో కలవచ్చు, స్కూల్లో కాలేజీల్లో లేదంటే మనం పనిచేసే చోట సాధారణంగా కలిసి మాట్లాడచ్చు. కానీ వాళ్ళతో అధిక సమయాన్ని గడిపి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు. When I was studying, నేను చదువుతున్న దినాల్లో I have so many friends. నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. And they were from Vijayawada to Nagarjuna University. విజయవాడ నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు They also came along with me. వారు నాతో పాటుగా ప్రయాణం చేస్తూ వచ్చారు. But my life is changed, and their life was not changed. నేను రక్షణ పొందిన తర్వాత నా జీవితం మార్చబడింది, వారి జీవితం మాత్రం My మార్చబడింది. life is changed. నా జీవితం మార్చబడినది. I am enjoying the new life. నేను నూతన జీవితాన్ని నేను ఆనందిస్తా I ఉన్నాను. have a new nature. నూతన స్వభావాన్ని నేను ఆనందిస్తా ఉన్నాను. I've been walking in new nature. ఆ ఒక్క నూతన స్వభావంలో నేను నడుస్తా I'm ఉన్నాను. walking in the spirit of the Lord. దేవుని యొక్క ఆత్మ చేత నేను నడిపించబడతా So ఉన్నాను. my walking is different to their walk. వారి నడకకి నా నడకకి ఎంతో వ్యత్యాసం కనబడతా ఉంది. And theirs is different. వారు వేరుగా కనపడుతున్నారు. But at the leisure time, వారికి ఉన్న ఖాళీ సమయాల్లో I used to go along with them to sip a coffee or tea. వారితో కూడా కొన్ని నిమిషాలు వారితో టీ పంచుకోవడానికో లేక కాఫీ తాగడానికో వెళ్ళాను. When I join with them at the tea time, వారితో ఆ కూర్చున్న సమయము కూడా when I'm walking along the lawns, వారు చాలా కొంచెం దూరమైన ప్రయాణం చేస్తున్నారు. and when I after the class over, when I walk with them to the
hostel room, క్లాసులన్నీ అయిపోయిన తర్వాత క్లాస్ నుంచి హాస్టల్కి వెళ్ళే దారిలో and when I sleep with them, వారితో పడుకున్న In the సమయాల్లో హాస్టల్లో వారితో పాటుగా ఉన్నప్పుడు but I was so different then. వారికంటే వేరుగా కనపడతా ఉన్నాను. For 2 years, 2 సంవత్సరాలు I did mingle them. వారితో ఎంత మాత్రం కూడా కలవలేదు I నేను. was so different. నేను వేరుగానే ఉన్నాను. Seeing my behavior and walk, వారి నా ప్రవర్తనను నా నడకను చూసిన వారుగా and I attracted them. వారు నన్ను ఆకర్షితులవుతా వచ్చారు. Instead of I was attracted, నేను వారిని బట్టి నేను వారికి ఆకర్షించులు కాకుండా then they attracted to my behavior. నా ప్రవర్తనకి వారు నా ఎదుల ఆకర్షించబడి And వచ్చారు. finally, ఆఖరిగా when I share my testimony, ఎప్పుడైతే నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటా వచ్చానో they converted. వారు మార్చబడ్డారు. వారు They accepted Christ Jesus as their personal savior. వారు ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తా వచ్చారు. They are not from Christian community. వారందరూ కూడా క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన వారు కాదు. They are different religion. వారు వేరొక మతం నుంచి వచ్చిన వారే. And why? What made them to accept Christ Jesus? వారు ఏంటిది నన్ను ప్రభుని అంగీకరించడానికి చేస్తా వచ్చింది. So, our testimony, మన సాక్ష్యమే, my testimony, నా సాక్ష్యమే. I don't know how to preach the gospel to them. నాకు సువార్త ఎలా చెప్పాలో నాకు తెలియదు. Actually, I don't know how to tell them about the Christ Jesus. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఎలా చెప్పాలో నాకు తెలియదు. At the time I was a young man, ఆ సమయంలో నేను యవనస్తుని. and I used to sit like you, and I used to hear. I was so interested to hear the special speaker preach. ఎక్కడైనా వర్తమానికులు వస్తే ఇట్లా మీకు వలె నేను కూడా కూర్చుని వినటానికి ఇష్టపడతా వచ్చాను. And at the time, frequently, Brother Paul Sudhakar, now he got old. At the time, he was a young man, and he used to preach in the midst of young people. పౌల్ సుధాకర్ గారనే ఆయన ఇప్పుడు పెద్దవారు అయిపోయారు, కానీ ఆ టైంలో యవనస్తులుగా ఉన్నప్పుడు ఎక్కువగా యవనస్తుల వర్తమానాలు ఆయనే తీసుకునేవారు. So we imbibe the fellowship with this born again young ones, and we imbibe the messages which delivered from the special speakers. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా వచ్చిన అక్కడ వర్తమానికుల దగ్గర నుంచి వస్తున్న వర్తమానం కానీ అక్కడ ఉన్న సహవాసాన్ని కానీ ఎంతో ఆస్వాదించేవాడిగా ఉన్నాను. And dear young ones, ప్రియ వస్తులారా, you need to flee from the world ఈ లోకము, like Israelites, ఈ లోకము నుంచి దాని ఆశల నుంచి మీరు పారిపోయేవారుగా ఉండాలి. like people of God. ఎలా దేవుని పిల్లలు పారిపోతున్నారు? ఎప్పుడు? When they were past the judgment by the sacrifice of the Paschal lamb. ఎప్పుడైతే పస్కా బలి వధించబడినదో అప్పుడే వారు అక్కడి నుంచి పారిపోయేవారుగా ఉన్నారు. And secondly, రెండవదిగా we can see from where we must escape or we must flee. ఎక్కడికి మనము వెళ్ళాలి, ఎక్కడికి పారిపోవాలి? 19, the very first book of Bible, Genesis 19:20. ఆదికాండము 19:20. Genesis 19:20. Genesis 19 ఆదికాండము 19:20. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నున్నొకటికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదని చెప్పినప్పుడు. Yes. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది. Fleeing from the second thing that we must flee from is Sodom. రెండోది సొదోము నుంచి పారిపోవాలి. Sodom. రెండోది సొదోము. We know Lot and his wife along with his 2 daughters was living in Sodom. మీ అందరికీ తెలుసు కదా, అక్కడ ఉన్న కథంతా లోతు పిల్లలు ఇద్దరు కూడా అక్కడున్న సొదోములోనే జీవిస్తూ వచ్చారు. Lot, his wife and his 2 daughters. తన భార్య, తన 2 పిల్లలు కూడా. Actually, he was a righteous person. తను ఎంతో నీతిగల వ్యక్తిగా ఉన్నాడు. Though he was a righteous, తను నీతిమంతుడే, but he was living in the place where he ought not. తను ఉండకూడనటువంటి ప్రదేశంలో తను ఉంటా వచ్చాడు. The righteous people must not stay in places which God doesn't allow us.
రక్షణ పొందిన పిల్లలందరూ కూడా దేవుడు ఎక్కడైతే ఇష్టపడడో ఆ ప్రదేశంలో ఉండటానికి కూడా ఇష్టపడకూడదు. And in with the very first Psalm of David, in the very first chapter, very first verse, exhorted us. కీర్తన గ్రంథము దావీదు మొదటి అధ్యాయము మొదటి వచనంలో చెప్తా ఉన్నాడు, హెచ్చరిస్తా ఉన్నాడు. Let's see. మనం చూద్దామా వచనం ఏమైనదో. Very first Psalm, మొదటి కీర్తన first chapter, మొదటి అధ్యాయం and very first verse. మొదటి వచనము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక. So as we are, not only we are saved, but we are made righteous. మనము రక్షణ పొందిన వారమే కాదు కానీ మనం నీతిమంతులుగా కూడా చేయబడతా వచ్చినాము. As we are the righteous people, మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు we must not walk in the counsel of ungodly. మనము ఇక్కడ చెప్పిన రీతిగా దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు. People of Sodom were ungodly. అక్కడ సొదోములో ఉన్న ప్రజలందరూ కూడా దుష్టులుగా అక్కడున్న ఆలోచన చెప్పున నడిచేవారుగానే Where ఉన్నారు. was Lot? ఎక్కడ లోతు ఉన్నాడు? Lot was sitting at the gate of Sodom. సొదోము యొక్క గుమ్మము దగ్గర కూర్చుంటూ కనబడతా ఉన్నాడు. I think he got priority. He has preeminence in the midst of the people of Sodom. So he was sitting at the seat, on the seat at the gate. అక్కడ సొదోముకు మంచి పేరు వచ్చు, ప్రఖ్యాతి ఇచ్చుండవచ్చు. అందుకనే తను సొదోములో ఆ పెద్దలతో మధ్య కూడా తను కూర్చుంటా ఉన్నాడు. And might all the people of Sodom gather around Lot and giving counsel to the people. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ మధ్యలో కూర్చున్న పెద్దలతో కూడా లోతు వారికి సలహా ఇచ్చే స్థితిలో ఉంటా ఉన్నాడు. These were all ungodly. వీరందరూ కూడా దుష్టులుగా దేవుని ఎరగని వారిగా ఉన్నారు. And this Lord was having charge along with them. ఇలాంటి వారితో లోతు ఎక్కువగా వారితో సంభాషిస్తా ఉన్నాడు. Though he was righteous, అతను నీతిమంతుడే, but he was in wrong place. కానీ ఉండకూడనటువంటి చోట్లో తను ఉంటా ఉన్నాడు. He was righteous, తను నీతిమంతుడే, but was wrong place. ఏంటా ఉండకూడని స్థలం. Young ones, యవనస్తులారా, righteous, God made you righteous. రక్షణ పొందిన తర్వాత మీరు నీతిమంతులుగా చేయబడతా వచ్చినారు. But you must not stay in wrong place. అలా తప్పుడు ప్రదేశాల్లో మీరు ఉండకూడదు. You must not walk in the counsel of ungodly. దుష్టుల ఆలోచన చొప్పున కూడా నడవకూడదు. Nor అంతేకాకుండా you must not stand in the way of sinners. పాపులు మార్గమును కూడా మనం ఉంచకూడదు. And thirdly, మూడవదిగా you must not sit in the seat of the scornful. అపహాసులు కూర్చుండు చోట కూడా కూర్చోకూడదు. So we must maintain dignity. మనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని మనం చేసుకోవాలి. So we must not mingle with the scornful. అలాంటి వారితో మన ఎటువంటి సాంగత్యం చేయకూడదు. This man, కానీ ఈ వ్యక్తి, this Lot, ఈ లోతు అనే వ్యక్తి, he was walking with the ungodly. అక్కడ దుష్టులతో నడుస్తున్నాడు. And he was standing in the way of the sinners. పాపుల మార్గంలోనే నుంచున్నాడు. And he was sitting every day in the seat of the scornful. ప్రతి రోజు కూడా అపహాసులు చేతనే వారి మధ్యనే కూర్చుంటా ఉన్నాడు. What a tremendous danger he had. అంత భయంకరమైన ప్రదేశంలో తను ఉంటా ఉన్నాడు. Finally we learn that how he lost his privilege. తను ఎంత ఉన్న మొత్తం కూడా ఎలా కోల్పోతా వచ్చినాడో. Not only his wife, we know that how Lot's wife told us pillar of salt. తన భార్యను కూడా కోల్పోతా వచ్చాడు. ఎలా అయితే మీ అందరికి తెలుసు ఎలా గుప్పు స్తంభముగా మార్చబడినదో. We must not in the Sodom. ఆ సొదోము ప్రాంతంలో మనం ఉండకూడదు. We must not stay in the Sodom. సొదోములో కూడా నివసించకూడదు. That means with the counsel of the ungodly. అంటే అర్థం ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున ఉండకూడదు అని అర్థం. We must not stand in the way of the sinners. పాపుల మార్గమును కూడా నిలబడకూడదని. And we must not sit in the seat of the scornful. అపహాసులు కూర్చుండ చోట కూడా కూర్చోకూడదని. మార్కస్ గేలి చేసేవారు, వారు గేలి చేసేవారు. And thirdly, మూడవదిగా 1 Corinthians మొదటి కొరింథీకి రాసిన పత్రిక chapter 10 verse 14. 10:14 వచనము. 1 Corinthians, మొదటి కొరింథీ రాసిన పత్రిక, first letter to Corinthians, 10th chapter verse 14. 10:14.
Ah. విగ్రహారాధనకు దూరంగా పారిపోవడం. So flee from idolatry. విగ్రహారాధనకి దూరంగా పారిపోండి. We can see one more person. మేము ఇక్కడ ఒక వ్యక్తిని చూడొచ్చు మనం. Who is he? ఎవరతను? He was Abraham. అతను అబ్రహాము. We will learn it from Joshua 24th chapter. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. When Abraham was in Babylon, బాబులోను పట్టణంలో తాను అబ్రహాము ఉన్న దినాల్లో what was he doing? అతను ఏం చేస్తా ఉన్నాడు? He was doing along with his father, and he was making idols. తను కూడా తన తండ్రితో విగ్రహాలు తయారు చేసేవాడిగా ఉన్నాడు. He was making, he was selling, and he was feeding on అక్కడ on this business. తను అక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నాడు, అమ్ముతున్నాడు, దానితోనే తన కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాడు. One day, ఒక దినాన God appeared to Abraham. ఎప్పుడైతే దేవుడు తనను దర్శిస్తా వచ్చినాడు, God appeared to Abraham. దేవుడు తన అబ్రహామును దర్శించినప్పుడు, అబ్రహామా come out. బయటికి రా. And when God said to Abraham to come out, ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో బయటికి రమ్మని చెప్తా వచ్చినాడు, within a fraction of time, వెంటనే without thinking anything, ఏమీ ఆలోచించకుండా, and he simply obeyed to the voice of the Lord, దేవుని యొక్క స్వరానికి తను లోబడతా and వచ్చినాడు. he came out of the Babylon, ఆ బబులోను పట్టణం నుంచి బయటికి వస్తా వచ్చినాడు. place of idolatry. అక్కడున్న విగ్రహారాధన నుంచి బయటకు, విగ్రహాల నుంచి బయటకు వచ్చేసినాడు. Dear young ones, ప్రియ యవనస్తుడా, I told you three things. 3 విషయాలు మీకు చెప్పిన, 3 places. 3 ప్రాంతాల గురించి. The one, number 1 is మొట్టమొదటిది Egypt. ఐగుప్తు. Number 2 is రెండవది Sodom. సొదోము. Number 3 is మూడవది Babylon. బబులోను. Egypt is the world. ఐగుప్తు అనేది లోకముతో సూచనగా ఉన్నది. We must flee from the world. లోకము నుంచి పారిపోయే వారిగా ఉండాలి. Sodom is the place సొదోము అన్న ప్రాంతము which symbolizes అది the self. అది స్వయాన్ని సూచిస్తా ఉన్నది. So we must flee from self. మన స్వయాన్ని నుంచి కూడా మనం పారిపోయే వారిగా And ఉండాలి. Babylon బబులోను పట్టణం is అనేది the third place. అది మూడవది Place, స్థలం. ఆ స్థలము. And we must flee from this place. ఈ 3 ప్రాంతాల నుంచి, స్థలాల నుంచి మనం పారిపోతా Place ఉండాలి. of idolatry. ఎక్కడ విగ్రహారాధన ప్రాంతం నుంచి. Actually, you may ask me, uncle, in my house my parents are believing parents, and you can't find any idols or something photo frames in my house. How can you say that flee from idolatry? మీరు అనొచ్చు, అంకుల్ మా ఇంట్లో కూడా అందరూ దేవుని నమ్ముకున్న వారి ఇంట్లో కూడా ఆ దేవుడు ఏ పటాలు కానీ ఏ విగ్రహం కానీ కనపడదు, మరి మీరు ఎలా అంటారు మా ఇంట్లో విగ్రహాలు ఉన్నాయని? What is the idol? What is the idol? ఆ విగ్రహం అంటే ఏంటి? What is idol worship? విగ్రహారాధన అంటే ఏంటి? If we give preeminence or importance to something, some place, thing or person rather than God, is idol. దేవుని కంటే కూడా ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నామో, వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, దేనికైనా సరే అధిక సమయాన్ని వెచ్చించిన, ఇది అధికంగా ప్రాధాన్యత ఇచ్చిన, అదంతా కూడా ఒక విగ్రహంగా మారుతుంది. We must rather give importance to the God, to his dwelling place, church, to his people, saint. మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ప్రాముఖ్యత అనేది దేవునికి, దేవుని సంఘానికి, దేవుని విశ్వాసులతో ఉన్న సహవాసములోనే మాత్రమే. So we mustn't give importance to the things other than God. దేవుని కంటే కూడా వేరేది, ప్రత్యేకంగా వేరే దానికి ఏది కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదు. So these we must flee from. వీటన్నిటి నుంచి కూడా మనం పారిపోయే వారంగానే ఉండాలి. Fleeing, then what shall we do? మనం